ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి కోరనుంది ఈడీ. కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తుందా లేక ఈడీ కస్టడీకి అనుమతినిస్తుందా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు సుప్రీంలో తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సుప్రీంలో వేసిన పిటిషన్ రిమాండ్ పిటిషన్ తో క్లాష్ అవుతున్నందున విత్డ్రా చేసుకున్నారు కేజ్రీవాల్ లాయర్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీకి కోరనుంది ఈడీ. కేజ్రీవాల్ కు కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తుందా లేక ఈడీ కస్టడీకి అనుమతినిస్తుందా అన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు సుప్రీంలో తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. సుప్రీంలో వేసిన పిటిషన్ రిమాండ్ పిటిషన్ తో క్లాష్ అవుతున్నందున విత్డ్రా చేసుకున్నారు కేజ్రీవాల్ లాయర్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. 10 రోజుల కస్టడీ కోరబోతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందిస్తారు. రాజు. అక్షయ, నిన్న సాయంత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే రాత్రే కేజ్రీవాల్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి కేజ్రీవాల్ ను తరలించారు. సో ఆ తర్వాత ఇప్పుడు అంటే కొద్దిసేపటి క్రితమే రౌస్ అవెన్యూ కోర్టులోకి కేజ్రీవాల్ను తీసుకొచ్చారు. ఏదైతే జడ్జి కావేరి బవేజా ముందు కేజ్రీవాల్ను ప్రవేశపెడుతున్నారు. ఏదైతే ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ కేసులో స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరిని అరెస్ట్ చేసినా సరే ఈ కోర్టులోనే ప్రవేశపెడతారు. ఎందుకంటే మొత్తం లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని స్పెషల్ సిబిఐ కోర్టుగా ఇక్కడ ఉన్నటువంటి ధర్మాసనమే విచారణ జరుపుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కావేరి బవేజా ముందు కేజ్రీవాల్ను ప్రొడ్యూస్ చేశారు. అదే సమయంలో ఈడీ దాదాపు అంటే 10 రోజుల కస్టడీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కేజ్రీవాల్ని ఈడీ ఏనాడు కూడా ప్రశ్నించలేదు. నిన్న మొదటిసారి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత అరెస్టు చేసి తీసుకొచ్చింది మాత్రమే. సో అందుకోసమే తమకు ఈ కేసుకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు, మరిన్ని ఆధారాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కేజ్రీవాల్ను తమ కస్టడీలో ఉంచుకొని విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈడీ కస్టడీ పిటిషన్ కూడా ప్రస్తుతం రౌస్ అవెన్యూ కోర్టులో వేసింది. మరికొద్ది సేపట్లో ఈ ఏదైతే కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేజ్రీవాల్ తరపున విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోపక్క ఈడీ తరపున జోసన్ హుస్సేన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రత్యేకంగా జోహెబ్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. ఈడీ తరపున కూడా తమ వాదనలు, ఎందుకు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు, కేజ్రీవాల్కు లిక్కర్ కేసుకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఈ అంశాలపైన ప్రత్యేకంగా ఒక కస్టడీ ఏదైతే అరెస్టు చేసేటటువంటి సమయంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఒక రిపోర్ట్ను కూడా ప్రత్యేకంగా కోర్టు ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి కస్టడీకి ఇస్తే తిరిగి ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చి ఏదైతే అనుమతి ఇచ్చిన రోజుల పాటు కేజ్రీవాల్ను ప్రత్యేకంగా విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. ఇదే సమయంలో ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో అంటే ఈడీ కస్టడీలో కవిత కూడా ఉన్నారు. సో ఈ లిక్కర్ కేసులోనే కవిత కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ఇద్దరిని కలిపి విచారించే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అక్షయ. రాజు, మరోవైపు సుప్రీంలో కూడా తన పిటిషన్ ని వెనక్కి తీసుకున్నారు కదా, దానికి సంబంధించిన అప్డేట్. వాస్తవానికి సుప్రీంకోర్టులో అరెస్టుకు అంటే ముందే ఎటువంటి చర్యలు తీసుకోవద్దనే అంశంపైన సుప్రీంకోర్టులో అత్యవసరంగా ఒక పిటిషన్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వేసింది, ఏదైతే కేజ్రీవాల్ తరఫున. కానీ అదే సమయంలో అక్కడ అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు జరుగుతుండగా వాళ్ళను ఈరోజు ప్రత్యేకంగా రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ కూడా చేయాల్సి ఉంది.